హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద మహిమతో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నాం ఈ శాంతి టీవీ ఫ్యామిలీకి. లేదు అంటే హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ పరివారానికి మీకు ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. అంటే మీరు ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సుమారు మీరు 1021 ఎపిసోడ్ మిస్ అయిపోయారని అర్థం. మోర్ దాన్ 1000 ఎపిసోడ్స్ మీరు మిస్ అయిపోయారని అర్థం. కాబట్టి యోహాను సువార్త నుంచి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. 2020వ సంవత్సరం జనవరి నెల నుంచి ఆరంభమైనటువంటి ఈ సువార్తిక, ఈ వాక్య వివరణ, ఈ టీవీ ప్రోగ్రాం ఉద్యమం 2020 అంతా సాగింది. 2021, 2022లో కూడా కొనసాగుతుంది. అనగా 3 సంవత్సరాలుగా, 3వ సంవత్సరం కొనసాగుతుంది. ఈ డిసెంబర్కి 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరంలో మనం ఎంటర్ కాబోతున్నాం. స్తోత్రం. ఈ 3 సంవత్సరాలు దేవుడు కావలసిన వనరులు ఇచ్చాడు. దేవుడు ఎంతో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దేవుడు వనరులు ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడు ప్రజల్ని ఇచ్చాడు, దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ కార్యక్రమాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. శాంతి టీవీని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడు శాంతి టీవీ ప్రసారాలకి ఎక్కడెక్కడికి వెళ్తాయో, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ ప్రసారాలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో ఆ ప్రదేశాల్లో అంతా తోటలోని, ఏదైనా తోటలోని నది 4 శాఖలుగా, వేరువేరు శాఖలుగా నెల్లూరులో ఆరంభమైనటువంటి ఈ ఉద్యమం, శాంతి టీవీ ఉద్యమం ఇలాగా అనేక జిల్లాల్లో విస్తరిస్తుంది. అందులో బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దీని చైర్మన్ గారు అయినటువంటి శోభన్ సార్ గారు, వారు మంచి దర్శనం కలిగినటువంటి యవనస్తులు, వారి కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అనేక ఉడిదుడుకుల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ ఛానల్ మెయింటైన్ చేయడం అనేది చిన్న పనేం కాదు. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. ఇది మన సమయం. రిమోట్ కాస్త దూరంగా పెట్టేసి రిమోట్ ద్వారా మీరు శోధించబడి ఛానల్ మార్చేటువంటి అవకాశం ఉంది. మన ఛానల్లో మన 29 నిమిషాల కార్యక్రమంలో ఎటువంటి పాటలు, పెద్ద మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్, పెద్ద గ్రాఫికల్ వర్క్స్ ఇవేమీ లేవు. అయినప్పటికీ కూడా వేరు ప్రార్థనా విషయాలు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి తీసుకొని వస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఇలా ముందుకు సాగుతున్నాం. ఈ కార్యక్రమాల్ని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయానికి నేను ఇంచుమించు నా ప్రయాణాన్ని ఆరంభించి నేను గుంటూరు జిల్లా నరసరావుపేటకి వెళ్తున్నాను. అక్కడ మాతో పనిచేస్తున్నటువంటి మా సహవాసం, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసంలో మాతో కలిసి ఈ ద్రాక్ష తోటలో తోటి పనివాడైనటువంటి దేవజనులు పాస్టర్ జి శైలస్ కుమార్ గారు, గుంపుల శైలస్ కుమార్ గారు నరసరావుపేటలో చక్కటి పరిచయం జరిగిస్తున్నారు. వారు 40 దినాల ఉపవాస కూడికల యొక్క ముగింపు కార్యక్రమం గత నెలలో కాదు, ఈ నెలలోనే రామగుండంలో మరొక దేవజనులు పాస్టర్ శాంసన్ గారి మందిరంలో ఉపవాస కూడికల ముగింపు కార్యక్రమానికి నేను పాస్టర్ శేఖర్ బాబు గారు వెళ్ళాం. 40 దినాల ఉపవాస కూడికల ముగింపు కార్యక్రమానికి పాస్టర్ శైలస్ గారి మందిరానికి వెళ్ళి వాక్య పరిచయం చేయబోతున్నాను. కనుక నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. రేపటి దినం నేను కృష్ణా జిల్లా ఆర్తమూర్ అనేటువంటి ప్రదేశంలో ఉంటాను. మచిలీపట్నానికి సుమారు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ విలేజ్లో ఉంటాను. ఉదయం సాయంత్రం ఉపవాస కూడికలో వాక్య పరిచయం చేయబోతున్నాను. కనుక నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వేరు ప్రదేశాల్లో వెళ్ళడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ప్రభు చిత్తమైతే ఈ నెల 20వ తేదీ స్తోత్రం మన నెల్లూరులోనే నవాపేటలో పాస్టర్ కె ప్రశాంత్ గారు, కర్రా ప్రశాంత్ గారు, వారు సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఏర్పాటు చేస్తున్నారు. 3వ రోజు కూడికలో అనగా 20వ తేదీ రాత్రి నేను వాక్య పరిచయం చేయబోతున్నాను. అవకాశం కలిగిన వారు, సమీపంలో ఉన్న వాళ్ళు కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవేదో దేవుడు నేను అటు ఇటు వెళ్తున్నాను, పరిచయం చేస్తున్నాను చెప్పుకోవడానికి కాదు, ఈ మాటల ద్వారా దేవునికి మహిమ కలగాలి. నేను తెలియజేస్తున్న విషయాల ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలనేదే నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం.
ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా నిన్నటి దినం మనం ఏం ఆలోచించాం, నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం ఆలోచించాం. సీరియల్గా మనం చెప్పడం లేదు, సీరియల్గా చెప్పుకుంటూ రావడం లేదు. ఒక అధ్యాయంలో వేరు వేరు వచనాలు తీసుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్నాం. నిన్నటి ఎపిసోడ్లో యోహాను సువార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని ఆధారంగా చేసుకొని యేసు యొక్క జ్ఞానం, 4 విధములైనటువంటి యేసు యొక్క జ్ఞానం, 4-fold విజ్డమ్ ఆఫ్ గాడ్ గురించి విజ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి, ఆయన తప్పించుకొని పోయాడు. తప్పించుకొని పోవాలి అంటే ఉపాయం కావాలి. అపాయములో ఉన్నప్పటికీ మనకు ఒక ఉపాయం కావాలి. అపాయాలు వచ్చినప్పుడు, ఉపాయాలు లేకుండా ఉన్నప్పుడు అపవాది మన ఉపాయాలన్నిటినీ అదిమి పెట్టేసి ఆ ఉపాయాలన్నిటినీ నాశనం చేయాలనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు నూతనమైనటువంటి న్యూ ఐడియాస్, నూతనమైనటువంటి ఉపాయాలను అనుగ్రహిస్తాడు. సాతాను తంత్రాలు మనం ఎరిగి ఉన్నాం. సాతాను తంత్రాలు వాక్యం ద్వారా ఎరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. ఓహో, వాడు ఈ పని చేయబోతున్నాడు కదా అని మనకు ముందే అవగాహన వస్తుంది. వాడి తంత్రాలు ఎన్నైనా కానీ మనం గుర్తించగలుగుతున్నాం ఆత్మలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమే లేకపోతే మనం సాతాను తంత్రాలను ఎరిగి ఉండేవాళ్ళం కాదు. దేవుని తంత్రాలను తెలుసుకోవడానికి వాక్యాలు మంత్రాలనే కాదు, సాతాను యొక్క తంత్రాలు తెలుసుకోవడానికి, వాడి యొక్క కుతంత్రాలు తెలుసుకోవడానికి, వాడి తంత్రాలని కుతంత్రాలని చిన్నాభిన్నం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసు యొక్క జ్ఞానం గురించి మనం మాట్లాడుకున్నాం. స్వీయ రక్షణ కొరకై, సెల్ఫ్ డిఫెన్స్ కొరకు ఆయన అప్లై చేసినటువంటి, ఆయన ఎక్సర్సైజ్ చేసినటువంటి ఆ విజ్డమ్, ఆయన తప్పించుకొని పోయాడు. స్తోత్రం. మనం కూడా తెలివిగా తప్పించుకొని పోవాలి. అవసరమైతే తల పైకెత్తి ఎదురెడ్డి, ఇదో రండి నేనే, ఐఎమ్ ద పర్సన్, నేనే యేసునని యేసు చెప్పినట్లుగా మనము ఎదురు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం మనం ఆలోచించాము, ఆయనకున్నటువంటి, యేసుకున్నటువంటి నాలెడ్జ్, అది ఎటువంటి స్వభావం కలిగింది. అందరూ స్వీకరించలేదు కాదు, కొందరు స్వీకరించలేకపోయారు. ఆయన ఈ సాదృశ్యము వారితో చెప్పినప్పటికీ కూడా ఆ మందమతులైన వారికి, ఆ అవివేకులైన వారికి, ఆత్మీయ అంధత్వంలో ఉన్న వాళ్ళకి అర్థం కాకుండా పోయింది. స్తోత్రం. సాదృశ్యాలే, ఉపమానాలే అర్థం చేసుకోకపోతే మీరు ఉపదేశాలే ఏం అర్థం చేసుకుంటారు? భూ సంబంధమైన సంగతులు చెప్తేనే మీరు గ్రహించకపోతే ఆత్మ సంబంధమైన సంగతులు మీరేం గ్రహిస్తారు? నికోదేము గారు చిన్న విషయాలు చెప్పినప్పుడే మీకు అర్థం కాకపోతే ధర్మశాస్త్ర స్కాలర్ అయిపోయారు కదా, మీరు పండితుడు అయిపోయాడు. మీరు బీడీనో డీడీనో ఏదో చేసిన వాళ్ళుగా, మీరు డాక్టరేట్ చేసిన వాళ్ళు కదా మీరు. అయినప్పటికీ సింపుల్ విషయాన్ని, లాజిక్ని మీరు ఎందుకు మిస్ అయిపోతున్నారు? స్తోత్రం. ఈ రోజుల్లో పెద్ద వాళ్ళు, స్కాలర్స్, దే ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సరే, ఇప్పుడు వాటన్నిటిలో కారణం లేదు, కానీ స్వీకరించడానికి వీలు కానటువంటి, అనగా వాళ్ళ స్వీకారానికి సరిపోని విధంగా, వారి స్వీకార స్థాయికి మించిన స్థాయిలో ఉన్నటువంటి దైవజ్ఞానం, యేసు జ్ఞానం. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, యేసు ప్రభువుకు ఉన్నటువంటి సమీప భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం. దూర భవిష్యత్తును గురించి, సుదూర భవిష్యత్తును గురించిన జ్ఞానం మనకు కావాలి. ఫార్ ఫ్యూచర్ను గురించిన నాలెడ్జ్ మనకు కావాలి, ఉండాలి. అదే సమయంలో సమీప భవిష్యత్తును గురించిన జ్ఞానం కూడా మనకు అవసరమైంది. స్తోత్రం. అనగా 2 విధాలైనటువంటి భవిష్యత్ జ్ఞానాలు మనకు అవసరమై ఉన్నది. ఈ 2 విధాలైన భవిష్యత్ జ్ఞానాలు యేసులో గుప్తమైనవి. బుద్ధి జ్ఞానములో సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆయనలో గుప్తమై ఉండి, ఆయనలో, ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో అవి వ్యక్తమవుతున్నాయి. జీసస్ హ్యాస్ హ్యాడ్ బోత్ నియర్ ఫ్యూచర్ అండ్ ఫార్ ఫ్యూచర్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం అదే ఆలోచించాము, సమీప భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం అని చెప్పుకున్నాం. తర్వాత 4వ విషయం, ఫైనల్ విషయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనము. అది శాస్త్రులు, పరిసయ్యులు, యూదులైనట్టు వారు గ్రహించలేదు, గుర్తించలేదు శాస్త్ర సంబంధమైనటువంటి విజ్డమ్. అనగా ధర్మశాస్త్రములో అంటే
ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము లాంటి 5 పంచకాండాల్లో లేనటువంటి విషయం. ధర్మశాస్త్రం అంటున్నప్పుడు దాన్ని మాత్రమే కాదు, కీర్తన గ్రంథము 82వ కీర్తన 6వ వచనములో ఉన్నటువంటి మాటని, ఆ మాటను మరిచిపోయి దాని అర్థం గ్రహించలేక ఆ మాటను ఇప్పుడు అన్వయించుకోలేక ఉన్నప్పుడు, నేనేం తప్పుగా మాట్లాడలేదండి, వాక్యము నన్ను తప్పు పట్టాలి, నన్ను వాక్యం తప్పు పట్టడం లేదు, మీరు తప్పు పడుతుంటే నేను ఫీల్ కావాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం స్తోత్రం. 4వది ఆయనకున్నటువంటి శాస్త్రపరమైనటువంటి జ్యోతిష్ శాస్త్రమో, లేదా వాస్తు శాస్త్రమో, లేదా అంతరిక్ష శాస్త్రము, ఖగోళ శాస్త్రము, రసాయన శాస్త్రం అని కాదు, ధర్మశాస్త్రం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇవి గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు. యేసు జ్ఞానము అద్భుతమైనది, అరుదైనది. సొలొమోను కన్నా జ్ఞాని అయిన వాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానాన్ని బట్టి ఆకర్షితురాలై షేబా దేశపురాణి వచ్చింది. యేసు యొక్క జ్ఞానము సొలొమోను కన్నా గొప్పవాడైన యేసు జ్ఞానానికి ఆకర్షితులై సంఘమంతా ఆయన దగ్గరికి వచ్చింది. షేబా దేశపురాణి కన్నా సంఖ్యాపరంగాను అన్ని విధాలుగాను విస్తారంగా శ్రేష్టంగా ఉన్నటువంటి సంఘము ఆయన పాదముల దగ్గరికి వచ్చింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రండి మనము ఈ ఉదయకాలము మన ధ్యానంలోకి వెళ్దాం. అనగా యోహాను సువార్త 10వ అధ్యాయంలోని చివరి ధ్యానంలోకి వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ ఇంకా మనకు కొన్ని అధ్యాయాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇంకా 11 అధ్యాయాలు మిగిలినాయి. 11 అధ్యాయాల్లో ఇంచుమించు 2 నెలలకు కావలసిన ధ్యానాలు అందించాలి. 2 నెలలకు పైగా 2 నెలలు, అంతేకాకుండా ఇంకొక 8 రోజులు, ఇంచుమించు 68 రోజులకు కావాల్సిన ధ్యానాలు మిగతా అధ్యాయాల నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి. కనుక ఈ అధ్యాయాన్ని మనం ఈ ధ్యానంతో మనం ముగించేసి 11వ అధ్యాయాలకి మనం ఎంటర్ కాబోతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 40వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 10th chapter verse 40. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసం ఇచ్చిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, TPT అనేటువంటి తర్జుమా. ఇది ఆన్లైన్లో కూడా మీరు అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్లో అమెజాన్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. స్తోత్రం. Then Jesus went back to the place where John had baptized him at the crossing of the Jordan. అనగా యేసు యోహాను చేత తాను బాప్తిజం తీసుకున్న స్థలానికి తిరిగి వెళ్ళాడు. యోహాను బాప్తిజం ఇస్తున్న స్థలానికి వెళ్ళాడని రాసింది. ఇక్కడ మాత్రం బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో జీసస్ వెంట్ బ్యాక్ టు ద ప్లేస్, ఒక స్థలానికి వెళ్ళాడు. శిష్యులతో వెళ్ళాడు, శిష్యులు లేకుండా వెళ్ళాడు మనకు రాయబడలేదు. ఆయన తప్పించుకొని పోయాడు. తప్పించుకోమైనప్పుడు శిష్యులు మిస్ అయిపోయి ఉండొచ్చు, శిష్యులు ఆయన్ని కలుసుకోలేకపోయి ఉండొచ్చు. ఆయన వెనకాల వెళ్తే రాళ్ళు మన మీద కూడా పడే అవకాశం ఉంది, ఎందుకు వచ్చింది అన్నట్టుగా శిష్యులు ఆగిపోయారో ఏంటో మరి మనకు తెలియదు. కానీ దెన్ జీసస్ వెంట్ బ్యాక్ టు ద ప్లేస్, వెంట్ బ్యాక్ టు ద టెంపుల్ అని కాదు, వెంట్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ జాన్ బ్యాప్టైజర్ జాన్ బాప్తిజం ఇచ్చి యోహాను, స్నానికుడైనటువంటి యోహాను బాప్తిజం ఇచ్చినటువంటి స్థలానికి అట్ ద క్రాసింగ్ ఆఫ్ జోర్డాన్, యోర్దాను క్రాస్ అయ్యేటువంటి స్థలములో, యోర్దాను ప్రవహించేటువంటి స్థలములో ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకు వెళ్ళాడు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. కానీ మన విషయం ఏంటంటే మన టైటిల్ కూడా చూడండి, తిరిగి రప్పించేటువంటి దేవుడు. అనగా ప్రొడిగల్ సన్స్ని, అనగా తప్పిపోయిన కుమారుణ్ణి తిరిగి రప్పించగలిగింది తండ్రి కాదు, కానీ దేవుడే రప్పించాడు. తండ్రి నిస్సహాయుడైపోయి ఏమి చేయాలో అర్థం కాకుండా కుమారుని గురించి ఆలోచిస్తూ గడిపిండొచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు అతనికి అనుమతించిన పరిస్థితులు, అనుమతించిన కష్టాలు, అనర్థాలు, కరువు, వీటిని బట్టి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకోవడానికి మనకు కష్టాలు రావాలి, తండ్రిని జ్ఞాపకం చేసుకోవడానికి మనకు కరువు రావాలి. మన దేవుని బిడ్డలే కదా, మనకు కరువు వచ్చేది ఏంటండి, మన కష్టాలు రావడం ఏంటి అనే ప్రాస్పారిటీ థియాలజీ వైపు మనం మొగ్గు చూపకూడదు. దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయి, కష్టాలను అధిగమిస్తాం. మనము జయించే వాళ్ళం. కష్టాలే లేకపోతే జయించడం ఏముంది? జయించడం అనేటువంటి అనుభవమే ఉండదు. లోకమే లేకపోతే జయించేటువంటి అనుభవమే ఉండదు. శరీరాశ, నేత్రాశ, జీవపడమే లేకపోతే వాటిని జయించేటువంటి అవకాశం లేదు.
ఇవి ఉన్నాయి కాబట్టి, శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం జయించే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు ఓవర్కమ్. మనం ఓవర్కమర్స్. ఆటోమేటిక్గా మనం జయించే వాళ్ళం కాలేదు. రక్షింపబడ్డాం వెంటనే జయించే వాళ్ళం అయ్యామని కాదు. జయించిన వానితో ఉండబోయే వాళ్ళం, జయాన్ని శీలముగా కలిగిన వాళ్ళం, జయశీలుడుగా ఉండాల్సిన వాళ్ళం. మనకు ఓటమి శీలుడు కాదు. మనం పరాజయాన్ని అలవాటు చేసుకున్న వాళ్ళం కాదు. పరాజయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని వాళ్ళం. మనం జయాన్ని మాత్రమే జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డవాళ్ళం. మనం జయ జీవితం కోసం మనం పిలువబడిన వాళ్ళం. స్తోత్రం. హల్లెలూయా. నేను జయించిన ప్రకారం మీరు కూడా లోకాన్ని జయిస్తారు. నేను లోకమును జయించాను, మీ ఇష్టం, మీరు జయిస్తే జయించండి, లేకపోతే లేదండి. నా వరకు నేను జయించాను చాలా అనుకోవడం లేదు. ఆయన జయించి మాదిరి చూపించాడు. మనము జయించాలి అనేది ఆయనకు ఉద్దేశం. స్తోత్రం. ఆయన గురువే గెలిచినప్పుడు శిష్యులు కూడా గెలవాలని కోరుకుంటున్నాడు. గురువు అనేకమైన పరీక్షల్లో తాను పాస్ అయ్యాడు. మనం సెక్యులర్గా గురువు గురించి చెప్తాను. పాస్ అయ్యి ఆయన ఒక ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత గురువు అనే పట్టా లేదా గురువు అనేటువంటి ఆ హోదాను పొందుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శిష్యులు కూడా ఆ స్థాయికి రావాలంటే గురువు కొన్ని పరీక్షలు పెట్టాలి. గురువు పెట్టిన పరీక్షలో నెగ్గాలి. గురువు పరీక్షలో నెగ్గినప్పుడు శిష్యులు కూడా పరీక్షలో నెగ్గుతాడు. ఆటోమేటిక్గానే కాదు, గురువు అడుగు జాడలో నడిస్తే శిష్యుడు నెగ్గేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిరిగి రప్పించేటువంటి దేవుడు, అది మన టైటిల్. ద గాడ్ హూ మేక్స్ us టు కమ్ బ్యాక్. తిరిగి రప్పించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. తరిమి వేసే దేవుడు అని కాదు, తిరిగి రప్పించగలిగిన దేవుడు. యేసును యోర్దాను దగ్గరికి మరలా రప్పించిన దేవుడు. యేసు పరిచర్య ఎక్కడ ఆరంభమైందో ఆ ఆరంభ స్థితికి, ఆరంభ సమయానికి లేదా ఆరంభ స్థలానికి దేవుడు రప్పించాడు. దీని గురించి నేను మీకు 4 విషయాలు జ్ఞాపకం చేయబోతున్నాను. ఈ మాట చదివినప్పుడు నా మనసులో మెదలాడిన విషయాలు మీకు గుర్తు చేయబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రప్పించేటువంటి దేవుడు, అనగా ఆహ్వానించే దేవుడు, తిరిగి రమ్మని పిలిచేటువంటి దేవుడు. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. భ్రష్టులైన పిల్లారా తిరిగి రండి అంటున్నాడు. తిరిగి రమ్మంటున్నాడు. నో ప్రాబ్లం. మీరు ఎక్కడున్నా పర్లేదు, దూరదేశం పోయినా పర్లేదు, ఏ దేశమైనా పర్లేదు, మీరు ఎక్కడున్నా పర్లేదు, ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, కమ్ బ్యాక్ వచ్చేసేయండి, నో ప్రాబ్లం, ఐ విల్ యాక్సెప్ట్ యూ అన్నట్టుగా మాట్లాడుతున్న దేవుడు. ఏ పాపాల పొదల్లో, చెడు వ్యసనాల పొదల్లో చిక్కుపోయిన గొర్రె పిల్లలాగా ఉన్నప్పటికీ కూడా నో ప్రాబ్లం, కమ్ బ్యాక్, ఐ విల్ యాక్సెప్ట్ యూ. మీరు నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా నేను మిమ్మల్ని స్వీకరించగలను. విశాల హృదయ మనస్సు కలిగిన వాడైనటువంటి దేవుడు, విశాల దృక్పథం కలిగినటువంటి దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. తిరిగి రప్పించే దేవుడు. ఈ మాట చెప్పినప్పుడు కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. తర్వాత శిష్యుని చూచి, క్షమించండి, ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనం. స్తోత్రం. ఆదికాండపు స్టోరీ, 19వ అధ్యాయం స్టోరీ, లోతు సోయరుకు క్షేమంగా చేరడం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన స్తోత్రం విజ్ఞాపన చేయడం, ఇంటర్సెషన్ చేయడం అనేది మనం చూస్తున్నాం. 19వ అధ్యాయము 27వ వచనం. తెల్లవారినప్పుడు అంటే నెక్స్ట్ డే, అనగా అగ్నిగంధకములు కురిసిన తర్వాత సుప్రభాతాన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, తాను లేచి వేకుజామునే లేకపోతే తెల్లవారుజామున లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, నిన్న యెహోవా సన్నిధిలో నిలబడ్డాడు. నిన్న యెహోవాతో బేరసారాలు ఆడాడు. నిన్న 50 దగ్గర నుంచి 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 45 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే అని బేరసారములు ఆడిన చోటు, అనగా విజ్ఞాపన చేసిన చోటు, సహవాసం చేసిన చోటుకి అబ్రహామును మరలా తిరిగి రప్పించాడు. స్తోత్రం. అబ్రహామును రప్పించిన వాడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తును తిరిగి రప్పించాడు. మొట్టమొదటి విషయము, అబ్రహామును తిరిగి రప్పించిన దేవుడు. చూడడానికి కాలిపోతున్నటువంటి నగరాన్ని, కాలిపోయి మంటలన్నీ ఆరిపోయి ఆ బూడిద పైకి లేస్తూ లేదా పొగ పైకి లేస్తున్నటువంటి ఆ నగరాన్ని, శపితమైన నగరాన్ని చూడడానికి దేవుడు ఆయన్ని మెలకు కలుగు చేసి, తాను లేచి తాను యెహోవా సన్నిధిని తాను అక్కడికి వెళ్ళి అని కాదు, తాను సొదమకి వెళ్ళి అని కాదు, సొదమ మంటల చితి మంటల దగ్గరికి వెళ్ళి అని కాదు, తాను దూరంగా ఉండి
తాను నిన్న ఎక్కడున్నాడో ఇప్పుడు అదే స్థలంలో ఉన్నాడు. నిన్న ప్రార్థనలో ఉంటే నేడు కూడా నువ్వు ప్రార్థనలో ఉండు. ఈరోజు నువ్వు ప్రార్థనలో ఉంటే రేపు కూడా నువ్వు ప్రార్థనలో ఉండు. నువ్వు ఉండాల్సిన స్థలము ప్రార్థనా స్థలము. నువ్వు ఉండాల్సిన చోటు యెహోవా సన్నిధి ఉండాల్సిన చోటు. స్తోత్రం, హల్లెలూయా. పరలోకపు గవిని దగ్గర నువ్వు ఉండాలి. అన్ని చోట్ల ఉండడానికి వీల్లేదు. పాతాళపు గవిని దగ్గర కాదు, పరలోకపు గవిని దగ్గర ఉండాలి. మొట్టమొదటి విషయము, సహవసించిన చోటికి ఆయన తిరిగి రప్పించాడు. He called him back. He took him back. Or he made him to come back to the place of fellowship. సహవాస స్థలానికి, సహవసించిన చోటికి తిరిగి రప్పించాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. ఈ దేశమునకు మరలా రప్పించదు. ఈ దేశానికి తిరిగి రాననుకుంటున్నావేమో, తండ్రి ఇంటికి తిరిగి రాననుకుంటున్నావేమో, తల్లి దగ్గరికి తిరిగి రాననుకుంటున్నావేమో, ఇక పలాని కార్యాలు జరగవు అనుకుంటున్నావేమో. ఐ విల్ మేక్ యూ టు కమ్ బ్యాక్. నేను మరలా రప్పిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. నేను నిన్ను మరలా రప్పిస్తాను యాకోబ్. స్తోత్రం. వచ్చాడా? రప్పించాడా దేవుడు? దేవుడు అబద్ధికుడు కాదు. మనిషి అబద్ధికుడు అవుతాడు కానీ దేవుడు అబద్ధికుడు కాదు. ఆదికాండం 33వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, అట్లు యాకోబు పద్మనారాము నుండి వచ్చిన తర్వాత, కానాను దేశములనున్న సోదర పరాదేశం కాదు, కానాను దేశం వాగ్దాన దేశం. అబ్రహాముకు ఇస్సాకు వాగ్దానం చేసిన దేశము కానాను దేశములోనున్న షెకెము ఊరికి పద్మనారాముకు గుడ్ బై చెప్పి సురక్షితముగా వచ్చి, షెకెము అనే ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను. బూత్స్ వేసుకున్నాడు, టెంట్స్ వేసుకున్నాడు, పర్ణశాలలు వేసుకున్నాడు, గుడారాలు వేసుకున్నాడు. ఇది గుడారాల పండగ. గుడారాల పండగ చేయమని కాదు దాని అర్థం. అక్కడ రాయబడిన మాటలు, ఆ చోటికి సుక్కోత్ అని పేరు పెట్టాడు, అది వేరే విషయాలండి. షెకెము అనే ఊరికి సురక్షితముగా వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. షెకెముకు సురక్షితంగా నిన్ను నడిపించగలిగిన వాడు, కనానుకు తిరిగి క్షేమంగా నడిపించగలిగిన వాడు. స్తోత్రం. నేను నిన్ను మరలా రప్పిస్తానని చెప్పిన దేవుడు 20 సంవత్సరాల తర్వాత మాట తప్పని దేవుడు తిరిగి రప్పించాడు. వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానాన్ని గుర్తు చేసి వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువు అప్పటికి బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడో లేదో మరి తెలియదు. యోహాను గారు చనిపోయి ఉండొచ్చు. ఆ జ్ఞాపకాలలోకి తిరిగి వచ్చాడు, గతంలోకి వచ్చాడు. యేసు భవిష్యత్తులోకి వెళ్ళగలడు, గతంలోకి రాగలడు, వర్తమానంలోకి. ఆయన 3 కాలాల్లో సంచరించగలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, తిరిగి రప్పించే దేవుడు యేసు ప్రభుని తిరిగి రప్పించాడు. రెండోది, అబ్రహామును తిరిగి రప్పించాడు. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తున్న మాట, రెండోది అంటున్నామంటే యేసు తర్వాత మనం అబ్రహామును తిరిగి రప్పించాడని ఆదికాండం ద్వారా మనం 19వ అధ్యాయం ద్వారా ఆలోచించాం. సహవాసం ఉన్న చోటికి. రెండోది, యాకోబును తిరిగి రప్పించాడు సొంత దేశానికి, మాతృదేశానికి. స్తోత్రం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. నయోమి, స్తోత్రం, నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను. మోయాబు దేశం నుండి నయోమి అనే దగ్గర నుంచి నేను బ్రాకెట్లో పెట్టేసుకున్నా. కారణం ఏంటంటే, మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వచ్చింది అని రూతు గురించి చెప్పాలి, తిరిగి వచ్చింది అని నయోమి గురించి చెప్పాలి. నయోమికి రూతుకి ఆ మాట వర్తించదు. కారణం ఏంటంటే, రూతు మొట్టమొదటిసారిగా ఆ దేశపు సరిహద్దులోకి దేశంలోకి వస్తుంది. యెహోవా జనులను దర్శించాడంటే ఎంతో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చింది. కానీ అక్కడ ఇద్దరిని కలిపి అట్లు నయోమి, ఆ విధంగా నయోమి అనగా కరువు కలగడం వల్ల, లేకపోతే విషాదం కలగడం వల్ల, వైధవ్యం కలగడం వల్ల, స్తోత్రం, మొగదిక్కును కోల్పోవడం వల్ల అట్లు నయోమి, బ్రాకెట్లో యు కూడా బ్రాకెట్లో పెట్టుకో, ఆమెతో కూడా మోయాబీయురాలు రూతు అను ఆమె కోడలను, బ్రాకెట్ క్లోజ్. లేదండి బ్రాకెట్ నేను పెట్టాను. అట్లు నయోమి, బ్రాకెట్లో ఉన్న తీసేసి చదివితే, అట్లు నయోమి మోయాబు దేశము నుండి తిరిగి వచ్చెను. వారిద్దరూ యవల కోతారంభములో బెతలహేము చేరిరి. వారిద్దరూ చేరారు, కానీ తిరిగి వచ్చింది ఒకరు, కానీ చేరింది ఇద్దరు చేరారు. సరే, దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వారు స్వాస్థ్యానికి తిరిగి వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. తిరిగి రప్పించేటువంటి దేవుడు రూతును స్వాస్థ్యానికి రప్పించాడు.
నయోమిని స్వాస్థ్యమునకు తిరిగి రప్పించాడు. స్తోత్రం. తర్వాత 4వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, స్తోత్రం, 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత, ఆఫ్టర్ ఫ్యూ డేస్, ఏ పట్టణములో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆ పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో చెప్పెను. సహోదరులు ఎలాగున్నారు, బ్రదర్స్ ఎలాగున్నారు, సిస్టర్స్ ఎలాగున్నారు, సంఘాలు ఎలాగున్నాయి, విశ్వాసంలో బలంగా ఉన్నారా లేదో ఫాలో అప్ కోసం. ఫస్ట్ మిషనరీ జర్నీ అయిపోయిన తర్వాత సెకండ్ మిషనరీ జర్నీ చేసినట్టు ఒక ఉద్దేశం, సెకండ్ మిషనరీ జర్నీ తర్వాత థర్డ్ మిషనరీ జర్నీ చేసినట్టు ఒక ఉద్దేశం. ఒకటి చాలండి, ఎందుకు ఇన్ని మిషనరీ జర్నీస్ అనుకోలేదు, ఎందుకు ఇంత ప్రయాసం అని అనుకోలేదు. పాదయాత్రలు చేస్తున్నారు రాజకీయ నాయకులు, ఒకసారి చేసాం కదా మళ్ళీ ఎందుకు అనుకోవడం, మళ్ళీ చేస్తున్నారు, గడప గడపకి వెళ్తున్నారు. కారణం ఏంటి? స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు సహోదరులు మళ్ళీ చూద్దాం. వాళ్ళు తిరిగి వెళ్ళారు, వాళ్ళు సేవ చేసిన చోట్లకి తిరిగి వెళ్ళారు. ఒకటి, సహవసించిన చోటికి తిరిగి వెళ్ళారు. రెండవది, సొంత దేశానికి తిరిగి వెళ్ళారు. మూడవది, స్వాస్థ్యానికి తిరిగి వెళ్ళినట్టు నయోమి. స్తోత్రం. సొంత దేశానికి తిరిగి వెళ్ళిన యాకోబు, సహవసించిన చోటికి తిరిగి వెళ్ళినట్టు అబ్రహాము. నాలుగవదిగా సేవ చేసినటువంటి చోటికి సహోదరులు పౌలు, శీలలు, లేకపోతే మిషనరీస్, వాళ్ళు సేవ చేసిన చోటికి తిరిగి వెళ్ళారు. దేవుడు నేను తిరిగి రప్పించగలడు. నీ పూర్వానుభవానికి, గత వైభవానికి, ప్రిస్టైన్ గ్లోరీకి, గత ప్రార్థనా అనుభవాలకి, గత ఆత్మీయ అనుభవాలకి దేవుడు నిన్ను తిరిగి రప్పించగలడు. అలా తిరిగి రప్పించి దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.